ప్రపంచ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలు సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు. మత్తు పదార్థాల వల్ల ఎన్నో కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డాయని, మత్తు పదార్థాలకు బానిస అయిన వ్యక్తులు విచక్షణ కోల్పోయి ఏం చేస్తారో వారికి తెలియదన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మాదక ద్రవ్యాల అమ్మకం గాని, కొనుగోలు గాని చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలనకై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఏఎస్పీ మహేందర్, సీనియర్ సివిల్ జడ్జ్ రుబీనా ఫాతిమా, డిఎస్పీ ప్రసన్నకుమార్, ఎక్స్చేంజ్ శాఖ అధికారులు, డిడబ్ల్యూఓ హైమావతి, డిఈఓ రాధాకిషన్, జిల్లా పోలీసు యంత్రాంగం, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తును కాపాడే పౌరునిగా ఈ పవిత్ర భారత భూమి ముందు నా మనస్సాక్షితో చేస్తున్న ప్రతిజ్ఞ, నేను యథార్థ విలువలతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నా శరీరాన్ని ఎలాంటి దుష్ప్రభావాలకు లోను కాను. ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో డ్రగ్స్ కి వ్యతిరేకంగా సో మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం హానరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ మీద చాలా ఎన్నో యాక్టివిటీస్ యూత్కి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం, సో యూత్కి ఏదైతే మంచి మంచి సదుపాయాలు ప్రభుత్వం అందిస్తూ ఉందో అవన్నీ కూడా వివరించి వాళ్ళకి ఈ మాదక ద్రవ్యాలు అనేది వాళ్ళకి అలవాటు తప్పించాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది. మరి దానిలో భాగంగా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఈరోజు మనం ర్యాలీ కూడా తీసినాం. ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే. సో ఈ మాదక ద్రవ్యాలు అన్నీ కూడా అంటే అన్ని టైప్స్ ఆఫ్ మాదక ద్రవ్యాలు, గంజాయి కానివ్వండి, సో వేరే టైప్స్ ఆఫ్ డ్రగ్స్ కానివ్వండి, హెరాయిన్ కానివ్వండి, అదేవిధంగా కొన్ని మనం చూస్తూ ఉంటాం సిగరెట్స్, అటువంటివి కూడా చాలామంది యువత వాటికి అలవాటు పడి సో చదువులంతా కూడా పక్కన పెట్టేయడం జరుగుతుంది. సో వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనేసి ఈరోజు మనం ఈ ర్యాలీ తీసినాం. సో దీన్ని మరి పోలీస్ శాఖ వారు, సో నార్కోటిక్స్ శాఖ వాళ్ళు కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో అందరికీ అవేర్నెస్ కండక్ట్ చేసుకుంటేనే ఎవరైనా ఇది వాడినట్టయితే వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. సో ఒకసారి ఎవరన్నా ఇట్లాంటి వాడినట్టు అంటే ఎవరైతే సేల్ చేస్తూ ఉన్నారో ఇటువంటి వాళ్ళు ఎవరైనా దొరికినారంటే వాళ్ళ లైఫ్ కూడా నాశనం అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఎవరు కూడా ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావద్దు అనేసి కూడా మనము అందరు కూడా వినవించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళని అంతా కూడా ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని సమాజం దూరం పెడుతుంది. సో అటువంటి మనం ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా సో మనము ఒక మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఈ దేశానికి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మనము తయారు కావాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ వచ్చిన యువత అంతా కూడా మీరు స్ఫూర్తిగా పొందడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మీ ఊళ్ళో ఉన్న వాళ్ళని, మీ స్కూల్లో, మీ కాలేజీలో, మీ డిగ్రీ కాలేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పి ఎవరిని కూడా మాదక ద్రవ్యాలు కానివ్వండి, వేరే ఇతర ఏ మత్తు పదార్థాలు కానివ్వండి వాటి జోలికి వెళ్లకుండా మీరు అందరూ కూడా వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా విక్టిమ్స్ ఎవరైనా అయినట్టయితే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మనకి డి అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. సో విక్టిమ్స్ ఇప్పుడు ఎవరైతే కొద్దిమంది మాఫియా ఉంటారు ఈ అమ్మేటోళ్ళు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. బట్ ఎవరైతే అడిక్షన్ అయిన విక్టిమ్స్ ఉంటారో సో వాళ్ళకి మేము డి అడిక్షన్ సెంటర్ తీసుకుపోయి వాళ్ళకి శిక్షించము, వాళ్ళకి మంచిగా కూడా డి అడిక్షన్ చేసి కూడా వాళ్ళని మళ్ళీ సమాజంలో అందరితో సమానంగా తీసుకొని రావడానికి కృషి చేస్తాం.